సో ఫస్ట్ థింగ్ యాక్చువల్గా 2023లా BS6 KTM డ్యూక్ 250 కొనడం అసలు వర్త్ కాదా? అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడియో చాలా కూల్ గురు. చాలా రోజుల తర్వాత మనం ఒక మోటార్ సైకిల్ రివ్యూ చేయబోతున్నాం. యాక్చువల్గా ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ పని మీద పోతున్నా. పని ఏంటంటే మన బండికి వ్రాప్ అయిపోయింది. వ్రాప్ పైన డిజైన్ అని చెప్పినా కదా, సో ఆ డిజైన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నా. ఒక ప్లేస్కి వెళ్ళి ఆ డిజైన్ గురించి అంతా చెప్పాలి. సో దాంతోపాటు నా దగ్గర ఇప్పుడు మన బండి తీయలేము, మన బండి కాకుండా వేరే బండి కావాలి, సెకండరీ బండి లాగా. సో చాలా రోజుల నుంచి ఒక సెకండరీ బండి ఉంటే బాగుండు అని చెప్పి ఎక్స్క్యూజ్ మీ. సో చాలా రోజుల నుంచి ఒక సెకండరీ బండి ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటున్నా. సో మేబీ సెకండరీ బండి లెక్క దీన్ని మంచి కన్సిడర్ చేయొచ్చు, డ్యూక్ 250. అండ్ ఇది బ్రాండ్ న్యూ బండి, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ఈ బ్రాండ్ న్యూ బండి షోరూమ్ నుంచి మొన్ననే వచ్చింది. తీసుకొని ఒక 3-4 డేస్ అవుతుంది. అండ్ ఇప్పటిదాకా ఓడో ఏడుంది భయ్యా, చీ ఇట్లా బండ్లకి దూరంగా ఉంటే ఓడో ఏడుంది ట్రిప్ ఏడుంది కూడా మర్చిపోతాం. కానీ ఇప్పుడు డ్యూక్లో అంటే KTMలో 390 సిరీస్లో అన్నిట్లో TFT డిస్ప్లే ఇచ్చేస్తుండే. దీంట్లో కూడా ఒక TFT డిస్ప్లే ఇచ్చేస్తే మంచిగా ఉంటుండే, కానీ TFT ఇస్తే మళ్ళీ ప్రైస్ ఎక్కువ అవుతుంది. డ్యూక్ లవర్స్ ఎవరైతే ఉంటారో, డ్యూక్ మీద కూర్చొని డ్యూక్ నడిపిస్తుంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది, ఒక డ్యూక్ది స్వాగ్ ఉంటుంది. అది డ్యూక్ నడిపించే వాళ్ళకి తెలుసు. అండ్ ఇప్పుడు నేను నడిపిస్తున్న కాబట్టి డ్యూక్ స్వాగ్లు ఉన్నాను. నేను కూడా 363 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో బండిని ఎక్కువ రెవ్ చేయలేము. అండ్ యూ డోంట్ బిలీవ్, నేను ఇంతవరకు డ్యూక్ 250 ఇంతవరకు నడిపలేదు. ఇదే ఫస్ట్ టైం నడిపిస్తున్నా అండ్ ఫస్ట్ టైం దీని రివ్యూ కూడా చేస్తున్నా. సో ఈ బండి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో KTM డ్యూక్ అనగానే మనకి ఇది పిక్ చేసుకునే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అది అఫ్కోర్స్ కాలేజ్ గోయింగ్, లేకుంటే ఎవరైతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో, ఎవరైతే స్టైలిష్ బండి కావాలనుకుంటారు కదా, వాళ్ళకి ఇది ఒక సరైన పికప్. అండ్ KTM అంటేనే పర్ఫార్మెన్స్ ప్లస్ రిలయబిలిటీ. పర్ఫార్మెన్స్ పీక్స్లు ఉంటుంది. 250cc అయినా దీని హార్స్ పవర్ 30 bhp అండ్ దీని టార్క్ 24 Nm టార్క్. లైక్ మనం ట్రాఫిక్లో అయినా హైవే అయినా సరే ఈజీగా క్రూజ్ చేసుకుంటూ పోవచ్చు. అండ్ వెరీ పవర్ఫుల్ మోటార్ సైకిల్. నేను ఇప్పుడు దీని పవర్ ఓపెన్ చేయలేను, ఎందుకంటే ఇది ఇంకా ఫస్ట్ సర్వీస్ కాలేదు. ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఓపెన్ చేయగలుగుతా. అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే మెటల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ 13.4 లీటర్స్. అండ్ మైలేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కదా. నవైడేస్ పెట్రోల్ ప్రైస్ పెరుగుతూ ఉంది అండ్ మైలేజ్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మైలేజ్ దీనిలో జస్ట్ 30 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది. అది కూడా డీసెంట్గా నడిపిస్తే. మనం ఒకవేళ ఎక్కువ రేప్ చేసినాం అనుకోండి 25-20 కిలోమీటర్స్కి కూడా పడిపోతుంది. అండ్ ఎవరైతే స్టంట్స్ నేర్చుకోవాలనుకుంటారో, లేకుంటే స్టంట్స్ పర్ఫామ్ చేయాలనుకుంటారో, ప్రొఫెషనల్ స్టంటర్స్ కావాలనుకుంటారో, సో వాళ్ళకి ఎలాంటి పవర్ ట్యూనింగ్ చేయకుండానే దీనిపైన స్టంట్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. వాళ్ళకు కూడా మస్తు సెట్ అవుతుంది. అండ్ ట్రాక్ పైనకి పోవాలనుకునే వాళ్ళు, ఎవరైతే ట్రాక్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది రెడీ టు రేస్ మిషన్. అందుకే KTMలో ఒక చిన్న కొటేషన్ ఉంటుంది, రెడీ టు రేస్ అని చెప్పి. జస్ట్ లైక్ దీనిలో ఎలాంటి మోడ్స్ చేయాల్సిన అవసరం లేదు, తీసుకొని స్ట్రైట్గా రేస్ ట్రాక్ మీదకి వెళ్ళిపోయి రేస్ చేయొచ్చు. సో అట్లా ఈ KTM వాళ్ళు ఈ బండిని మ్యానుఫ్యాక్చర్ చేసారు, అట్లా లాంచ్ చేసారు. ఈ బండిలో మనకి సేఫ్టీ గురించి మాట్లాడితే ముంగట వెనకాల డిస్క్ వస్తుంది అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. సో ABS ఏంటంటే వెట్ రోడ్ కండిషన్ కానీ డ్రై సర్ఫేస్ కానీ అన్నిటిపైన బండిని వెంటనే కంట్రోల్ చేస్తుంది. అండ్ ముంగట వెనకాల వైడర్ టైర్ సెక్షన్ ఉంటుంది. హైవే ఇంకా సిటీ కమ్యూటింగ్కి రెండింటికి డిజైన్ చేసారు. హైవే మీద పోయినప్పుడు కానీ, సిటీలో నడిపించేటప్పుడు కానీ, స్పీడ్ బంప్స్, రోడ్ బంప్స్ లైక్ బ్యాడ్ రోడ్ ప్యాచెస్ ఎక్కడున్నా సరే దీని సస్పెన్షన్ చాలా మంచిగా ఉంటుంది, స్మూత్ ఉంటుంది. నడిపించే వాళ్ళకి ఒక మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. ఎందుకంటే ముంగట దీన్ని USD ఫోక్స్ ఉంటాయి అండ్ వెనకాలనేమో మోనో షాక్ ఉంటుంది. దీని కన్సోల్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్. మనకి దీనిలో హీట్ ఉంటుంది, ఫ్యూయల్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంది, టాకోమీటర్ ఉంది అండ్ రేంజ్ ఉంది. రేంజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ నా బండిలో కూడా రేంజ్ అవైలబుల్ ఉండదు, రేంజ్ చూపెట్టదు, కానీ దీనిలో కూడా రేంజ్ అవైలబుల్ ఉంది. సో దీనిలో ఉన్న ఫ్యూయల్లో ఇంకా 340 కిలోమీటర్స్ పోతుంది. 250cc సింగిల్ సిలిండర్, కానీ ఎక్కువ వైబ్రేషన్స్ ఉండవు. RPMస్లో స్లైట్ బజ్ ఉండొచ్చు, కానీ నార్మల్ అయితే వైబ్రేషన్స్ అస్సలు ఉండవు. అండ్ వెరీ స్టడీ మోటార్ సైకిల్. ఇది నేకెడ్ స్పోర్ట్. అండ్ ఈ మోడల్ అయితే ఉందో ఇది నేకెడ్ స్పోర్ట్ మోడల్. వెరీ స్టడీ అండ్ స్టెబుల్ మోటార్ సైకిల్. అండ్ మనం మెయింటెనెన్స్ గురించి కూడా చూస్తే KTMది మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీని సర్వీస్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో 10,000 కిలోమీటర్స్కి ఒక్క సర్వీస్ ఉంటుంది. అండ్
సర్వీస్ కాస్ట్ కూడా దగ్గర దగ్గర 2000 నుంచి 3000 రూపీస్ దాకా అవుతుంది. సో ఆలోచించండి మెయింటెనెన్స్ ఎంత ఉందో. అంటే మీరు 10,000 కిలోమీటర్లు తిరిగితే ఓన్లీ 3,000 మాత్రమే మీ బండి పైన ఖర్చు పెడతారు. వేరేంటే లైక్ కింద పడేసి ఏమన్నా అయితే అప్పుడు ఖర్చులు ఉంటాయి, కానీ నడిపిస్తుంటే మాత్రం ఎక్కువ ఖర్చులు కావు. అండ్ దీనిపైన మనము మరీ హెవీ టూరింగ్ చేయలేము లైక్, కానీ హైవే టూరింగ్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు పోనీ ఢిల్లీ గిల్లీ ఎక్కడికైనా పోయి రావాలంటే ఈజీగా పోయి రావచ్చు. ప్లస్ లదాఖ్ పోవాలంటే కూడా పోయి రావచ్చు. ఏంటంటే బండి పైన ఏముండదు, ఎప్పుడైనా సరే బండి ఎవరైతే నడిపిస్తుంటారో వాళ్ళపైన ఉంటుంది. మీకు నడిపడానికి వస్తే మీరు ఏడికైనా తీసుకెళ్ళొచ్చు. అండ్ ఫుల్లీ నేకెడ్ బండి కాబట్టి దీనిపైన ప్లాస్టిక్ పీసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మొత్తం మెటలే ఉంటుంది, లైక్ ట్యాంక్ మెటలే, ఓన్లీ ఇవి మాత్రమే ఫైబర్ ఉంటాయి, మిగతా అంతా మెటలే. అండ్ ఈ బండిలో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే దీని టర్నింగ్ రేడియస్. దీని వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ కాబట్టి మనము ఒకవేళ సడన్గా ఎక్కడైనా టర్న్ చేయాలన్నా, యూటర్న్ చేయాలన్నా, లేకుంటే ట్రాఫిక్లో నడిపించేటప్పుడు కొంచెం చిన్న గ్యాప్లకి వెళ్ళి తీసుకెళ్ళాలన్నా చాలా ఈజీగా ఉంది. లైక్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండ్ నింబుల్ అండ్ పెప్పీ టు రైడ్. అండ్ లైక్ అఫ్కోర్స్ లైక్ ఎవరైతే ఒక పర్ఫార్మెన్స్ బండి, ప్యూర్లీ పర్ఫార్మెన్స్, ప్యూర్లీ పవర్ అండ్ కొంచెం మైలేజ్ కావాలని చెప్పి ఎవరైతే చూస్తున్నారో డ్యూక్ 250 ఈజ్ అ పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ దెమ్. అండ్ చూడడానికి అట్రాక్టివ్, లుక్స్లో సూపర్ ఉండాలి బండి అని అంటే కళ్ళు మూసుకొని ఈ బండి తీసుకోవచ్చు. దీని 250cc ఇంజన్ కూడా లైక్ BS6 ఇంజన్ ఏదైతే ఉందో ఫుల్లీ రిఫైన్డ్ ఉంది. అసలు ఇంతకుముందు KTM మస్తు నాయిస్ చేసేది, కానీ ఇప్పుడు అసలు ఆ నాయిస్ కూడా లేదు. ఫుల్ రిఫైన్, ఫుల్ స్మూత్. ఇగో సో ఇప్పటిదాకా నేను ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా KTM డ్యూక్ 250 నడిపించుకుంటూ వచ్చిన. అండ్ నడిపించిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే లైక్ ఒక ప్యూర్లీ పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్. నేను 390 నడిపించినా కానీ 250 డ్యూక్ ఇంతవరకు ఎప్పుడు నడిపలేదు. ఫస్ట్ టైం నడిపించిన, బ్లాగ్లో కూడా చెప్పినా కదా. అండ్ నాకు ఫస్ట్లీ దీని కంఫర్ట్ కానీ దీని రైడింగ్ పోస్చర్ కానీ ఎక్సలెంట్ అనిపించినాయి. ఎందుకంటే వెరీ వెరీ అగ్రెసివ్ ఉంది. అండ్ ఆ 30 హార్సెస్ ఏదైతే డెలివరీ చేసే సిస్టమ్ ఉంది కదా, అది నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. 50cc కొనుక్కున్న తర్వాత చాలామంది రిగ్రెట్ ఫీల్ ఏమవుతారంటే మైలేజ్ గురించి. అండ్ మనం డీసెంట్గా నడిపిస్తే 30 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంది. నాకు వెరీ డీసెంట్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే సర్వీస్ 10,000 కిలోమీటర్స్ ఇంటర్వెల్లో ఒక్క సర్వీస్ ఉంది, అది కూడా నాకు బాగా అనిపించింది. అండ్ స్పెషల్లీ ఈ పర్టికులర్ బండికి మనం దీన్ని తీసుకొని ఇండియాలో ఏ కార్నర్కి వెళ్ళినా సరే ఏ స్పేర్ పార్ట్ల ప్రాబ్లం వచ్చినా మనకి ఈజీగా దొరికిపోతుంది. సో మనం ఏ బండి కొనుక్కున్నా సరే స్పేర్ పార్ట్స్ అనేది ఈజీగా దొరికేలాగా చూసుకోవాలి. బండికి స్పేర్ పార్ట్స్ కూడా మనకి చాలా ఈజీగా దొరుకుతాయి. చూడడానికి కూడా చాలా స్టైలిష్గా, చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఈ బండికి లైక్ మనం బండి తీసుకున్న తర్వాత ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ చాలా ఈజీగా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి చూడవచ్చు, ఇప్పుడు ఈ బండి మా ఫ్రెండ్ది. అండ్ అతను ఆల్రెడీ ఆఫ్టర్ మార్కెట్ది క్రాష్ గార్డ్, లైక్ ఈ క్రాష్ గార్డ్ ఏదైతే ఉందో ఆ స్టీల్ స్టెయిన్లెస్ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ని మ్యాచ్ అయ్యేలాగా ఆరెంజ్ కలర్లో క్రాష్ గార్డ్ వేయించిండు. అండ్ సాడల్ స్టేస్ కూడా వేయించిండు. ఇవి సాడల్ స్టేస్. ఇప్పుడు మన దగ్గర BS6 వేరియంట్ ఉంది. సో BS6 బండ్లలో ఏదైతే ఉంటుందో సౌండ్ చాలా మినిమైజ్ అయిపోయింది అనమాట. సో ఒకసారి ఈ బండి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఈ బండి సౌండ్ ఎట్లా వస్తుందో మీకు వినిపిస్తా. సో మనం బండి ఒకసారి స్టార్ట్ చేసి దీని సౌండ్ విందాం. మనకి ఈ బైక్స్లో ఏంటంటే సైడ్ స్టాండ్ కిల్ స్విచ్ ఆప్షన్ ఉంటుంది. రెడీ? సో BS6 ఇంజన్ ఎంత రిఫైన్ ఉందంటే ఆల్ టుగెదర్ RPM ఎప్పుడైతే 10,000 above RPM వెళ్తుందో అప్పుడే మనం బండి ఇంజన్ సౌండ్ వినిపిస్తుంది. అంటే ఇంజన్ అసలు స్ట్రెస్ తీసుకుంటలేదు. 10,000 RPMకి వెళ్తే కానీ స్ట్రెస్ తీసుకుంటలేదు. సో దాని మీనింగ్ ఏంటంటే మనం నడిపించేటప్పుడు కూడా ఇంజన్ లైఫ్ అయితే ఉంటుందో అది ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ లైక్ బండి ఫీచర్స్ గురించి మాట్లాడితే
మనకి ఇంతకుముందు 250cc మనకి ఎలోజిన్ హెడ్ లైట్ ఉంటుండే, ఇప్పుడు ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చిండు. ఆల్మోస్ట్ లైక్ KTM డ్యూక్ 390 ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ దానిలానే ఉంది. అండ్ వెనకాలనేమో ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఇచ్చిండు. వెనకాల 150 సెక్షన్ టైర్ ఉంది అండ్ ముంగటేమో 110 సెక్షన్ టైర్ ఉంది. సస్పెన్షన్ డ్యూటీస్ వచ్చేసి ముంగట USD ఫోక్స్ ఉన్నాయి, వెనకాలేమో మోనోషాక్ ఉంది. అండ్ దీని ఫ్రేమ్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఫ్రేమ్, స్టీల్ ట్రిల్లెస్ ట్యూబ్లెస్ ఫ్రేమ్ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ది. అండ్ వెరీ వెరీ రిలయబుల్ కూడా. సో ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్ లేకుంటే ఆఫీస్ గోయింగ్ డైలీ కమ్యూట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఒక పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్ కావాలి, వెరీ స్టైలిష్ లుకింగ్ మోటార్ సైకిల్ కావాలి అంటే మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ది ఆప్షన్ ఈస్ KTM డ్యూక్ 250 ఆల్సో. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి కరెంట్లీ 2,87,000 రూపీస్ ఉంది. అండ్ మీకు టెస్ట్ రైడ్ అదేమైనా కావాలంటే మీ నియరెస్ట్ KTM షోరూమ్కి వెళ్ళండి, వెళ్తే మీరు టెస్ట్ రైడ్ చేయొచ్చు. లైక్ ఏ బండి మనం కొనాలనుకున్నా సరే టెస్ట్ రైడ్ చేసి ఆ బండిని మనం నడిపించి ఆ బండి అనుభూతి మనం చెందితేనే ఆ బండి మనకు సెట్ అవుతుందా అన్నది అర్థం కాదు. నా రివ్యూలో జస్ట్ ఈ బండి గురించి మాత్రమే తెలుస్తుంది, కానీ మీకు సెట్ అవుతలేదా తెలుసుకోవాలంటే మీరు టెస్ట్ రైడ్ చేయాలి. సో ఏ బండి కొన్నా సరే డెఫినెట్లీ టెస్ట్ రైడ్ చేయండి KTM డ్యూక్ 250 గురించి. హోప్ఫుల్లీ ఈ వీడియో అంతా మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని చెప్పి అనుకుంటున్నా. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఏదైనా రివ్యూ వీడియో కావాలంటే దాని గురించి నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై, జై హింద్.